సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అల్లం పేస్ట్ ఎక్కువ వేసి చేసిన ఆ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకే మా అమ్మ అయితే ఈ పచ్చడి ప్రిపేర్ చేసింది. తర్వాత దీన్ని అయితే మర్తమన్లోకి అయితే తీసుకుంటున్నాం. ఆవకాయ పచ్చడి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడి మొత్తం కలిపిన తర్వాత లాస్ట్కి దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. మా అమ్మ అయితే మొత్తం 50 కాయలు మామిడికాయ పచ్చడి పెట్టింది కాబట్టి పెద్ద బేసన్లోనే కలిపేసింది. అందుకే దాంట్లో అన్నం కూడా మస్తు ఎక్కువ పట్టింది. లాస్ట్కి కలిపిన తర్వాత మంచిగా ప్రేమతో గోరుముద్దలు పెడుతుంటే 1-4 బుక్కలు ఎక్కువనే తినాలనిపించింది. మాత్రం టేస్ట్ విషయంలో కానీ తిండి విషయంలో కానీ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మంచిగా తినేసిన. ఇంతకీ మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మందికి అయితే మామిడికాయ పచ్చడి విత్ పెరుగు కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. మరి మీకు వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి పప్పు లేదా మామిడికాయ పచ్చడి నెయ్యి లేదంటే ఉట్టే మామిడికాయ పచ్చడి అన్నంతో తినడం ఇష్టమా, ఎట్లా తినడం ఇష్టమో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ వ్లాగ్స్. ఇంతకీ మీరు ఈ సంవత్సరం కొత్త ఆవకాయ పెట్టుకున్నారా?